హలో ఎవ్రీవన్. మేమైతే ఫ్లోరిడాలో ఉన్న మయామీకి వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. సో ఈ వన్ డేలో ఎర్లీ మార్నింగ్ 10:30కి బోట్ రైడ్ ఒకటి బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ బోట్ రైడ్లో మిలియనీర్స్ హౌసెస్ అండ్ వండర్ఫుల్ వ్యూస్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ బోట్ ట్రిప్ ఆఫ్టర్నూన్ లంచ్కి దగ్గరలో ఉన్న బావర్చి రెస్టారెంట్ ఇండియన్ ఫుడ్ మంచిగా ఉంటుంది అని అంటే అక్కడికి వెళ్ళి ట్రై చేసాము. సో ఆకలి ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా ఆ ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు రెస్టారెంట్కి వెళ్ళింది. సో ఆ ఫొటోస్ అయితే నేనేం వీడియోలో అప్లోడ్ చేయట్లేదు. అండ్ వన్స్ లంచ్ అయిపోయాక ఆఫ్టర్ లంచ్ మేము వైన్వుడ్ వాల్స్కి అయితే వెళ్ళాము. అక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ ఎలా అయితే అన్ని వాల్స్కి గ్రాఫిటీతో పెయింటింగ్ వేస్తుంటాడో ఇట్లా ఈ స్ట్రీట్లో అన్ని వాల్స్కి వీళ్ళు పెయింటింగ్ వేసేసి ఉంటారు. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ దాట్ సౌత్ పాయింట్ పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ సన్సెట్ పాయింట్ అయితే ఉందంటే అండ్ చాలామంది ఉన్నారు సన్సెట్ వ్యూ కోసం. ప్లెజెంట్ క్లైమేట్ ఉంది. ఆఫ్టర్ సన్సెట్ ఫ్యూ క్రూజెస్ అయితే వెళ్ళాయి అండ్ ఆ క్రూజెస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను నేను. సో డోంట్ మిస్ ఇట్, ఎవ్రీథింగ్ వర్త్ వాచింగ్. విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఐ హోప్ యూ గోనా ఎంజాయ్ ఇట్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. సో ఇదే ఈ బే సైడ్ లోపలికి వెళ్ళామంటే పియర్ 5 ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం మీకు బోట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. మీరు టికెట్స్ ముందుగానే చేసుకుంటారు, లేదంటే అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. మేమైతే ముందుగానే చేసుకున్నాము. ఇవే మేము చేసుకున్న టికెట్స్. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మాకు ఈ పాసెస్ అయితే ఇచ్చారు. వన్స్ ఈ పాసెస్ అన్నీ తీసుకున్నాక మా బోట్ ఎక్కడుందో చూపించారు. సో మేము ఎక్కబోయే బోట్ అయితే ఆ బ్లూ కలర్ది అక్కడ ఉంది కదా, అదే. సో ఇప్పుడైతే బోట్ దగ్గరికి వెళ్దాం, ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా. ఆహా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా. ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. స్వర్గమే నన్ను స్వాగతించు. మేమైతే గ్రూప్ సెల్ఫీ అయితే ఒకటి తీసుకున్నాము. అండ్ లైన్ అయితే చాలా పెద్దది ఉంది. 10:30కి బోట్ స్టార్ట్ అవుతుంది. సో మేము 10:20 అట్లా వెళ్ళాము, అందుకే లైన్ పెద్దది ఉంది. అండ్ షీఈస్ జెసి, మా టూర్ గైడ్, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బోట్ మీద తనే. అండ్ ఇప్పుడైతే బోట్ లోపలికి వెళ్తున్నాం మేము. పాసెస్ అన్నీ చూపించేసాము అక్కడ. ఇదే బోట్ ఎంట్రన్స్. అబ్బబ్బ తీరిపోయే నిన్నలు కన్న కళ.
ఇదైతే సీ ఫేర్ ప్రైవేట్ బోట్. ఇందులో మీరు పార్టీస్ అవి చేసుకోవడానికి బోట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సో 3 అవర్స్కి $50,000 అంట. ఆల్మోస్ట్ మన కరెన్సీలో చూసుకుంటే 40 lakhs అట్లా ఉంటుంది. బోట్ ట్రిప్ అయిపోయాక బయటకైతే వచ్చేసాము. అండ్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్మాల్ స్ట్రీట్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. మీ జాకెట్స్, స్వెటర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఏమైనా కావాలి అని అంటే స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంతసేపు. అండ్ వీ హ్యావ్ సమ్ ఐస్ క్రీమ్స్ టు. ఇక్కడ బే సైడ్లో బోట్ ట్రిప్ అంతా అయిపోయింది. సో ఇంకా ఈ బే సైడ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ మాది లంచ్కి బావర్చి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తినేసాము. అండ్ అక్కడి నుంచి వైన్వుడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది వైన్వుడ్ వాల్స్లో ఒక ఇమేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేటివన్నీ నేను మీకు చెప్పా కదా వాల్స్ అన్నీ పెయింటింగ్స్తో ఉంటాయి అని చెప్పి గ్రాఫిటీతో. సో ఆ వాల్స్ అన్నీ నెక్స్ట్ ఇమేజెస్లో వస్తుంటాయి మీకు. ఇదే నేను మీకు చెప్పిన సన్సెట్ పాయింట్. సో ఇది సౌత్ పాయింట్ పార్క్. అండ్ ఎవ్రీ వన్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ సన్సెట్ వ్యూ. ఇదే లాస్ట్ క్రూజ్. నైట్ అయిపోవడం వలన లైట్స్ అన్నీ ఆన్ చేశారు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. wrapping up the Miami and heading back to home.